ఐఎమ్ ఏసీపీ దామోదర్. లోపలికి రావచ్చా? ప్లీజ్ గెట్ ఇట్. స్ట్రైట్ టు ద పాయింట్. ఈ మధ్య సిటీలో జరుగుతున్న మర్డర్స్కి మీకు లింకులున్నాయని మాకు అనుమానంగా ఉంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేము వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాం. మర్డర్సా? నా మీద అనుమానమా? ఓకే ఫైన్, చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. ఈ మధ్య లేటెస్ట్గా సిటీలో జరుగుతున్న మర్డర్స్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐఎమ్ ఏ రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఇవన్నీ ఐడియా ఉండడానికి. అంటే క్యాజువల్గా న్యూస్ చూడటం, క్రైమ్ టైం లాంటివి ఏం చూడరా? నాకున్న బిజీ లైఫ్కి టీవీ చూడటమా? ఐ యూజువల్లీ నెవర్ వాచ్ టీవీ. ఓకే. మీకు బుక్స్ చదవటం చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. యా ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? యా ఒక్కనే. మీ వైఫ్, చిల్డ్రన్? వైఫ్ చనిపోయి 10 years అయింది. నాకు ఇంకెవరు లేరు. మిస్టర్ నాయకర్, ఎవరితను? హీజ్ మై సన్. కానీ నా నుండి దూరంగా ఉండి ఒక 1 year అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. తెలీదా? మరి ఇందాకడైతే మీ భార్య వరకు చెప్పి ఆపేశారు. మీ కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు? ఇదేమైనా టీవీ సీరియల్ అనుకున్నారా? సగం సగం చెప్పి ఎపిసోడ్ వైజ్గా ఆపేయడానికి. మర్చిపోయాను. ఆడేమన్నా మీ అడాప్టెడ్స్ అన్నా? సొంత కొడుకే కదా, ఎలా మర్చిపోతారు? సరే, మాకేమన్నా డౌట్స్ ఉంటే మీకు ఫోన్ చేసి కలుస్తాను. ప్లీజ్ ఎనీ టైం. పదరా, బండిది. నమస్తే సార్. ఏవో క్లూస్ ఉన్నాయన్నారు, ఏంటవి? సార్, యాక్చువల్లీ నేను ఒక డాగ్ ట్రైనర్ని. రీసెంట్గా ఒక డాగ్ని ట్రైనింగ్ చేస్తున్నా. క్యాజువల్గా మార్నింగ్ వాక్కి ఆ డాగ్ని తీసుకెళ్తే అది ఒక శవం దగ్గర తీసుకెళ్ళింది సార్. అలాగే సెకండ్ టైం కూడా ఇంకో డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక పెన్ దొరికింది. సెకండ్ టైం డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక వాచ్ దొరికింది. ఆ రెండింటికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఆ రెండింటికి ఉన్న సెంట్ స్మెల్, ఆ ఓనర్ యూజ్ చేసే సెంట్ స్మెల్ రెండు ఒకటే సార్. సార్, జనరల్లీ క్రైమ్ ట్రేసింగ్ అండ్ సెంట్ రోల్స్కి యూజ్ చేసే కుక్కలు లైక్ జర్మన్ షెపర్డ్ వాసనతో క్రిమినల్ కనిపెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉండే కుక్కలు ఓనర్ని చూడగానే అరవటం చాలా సస్పిషియస్గా ఉంది సార్. నాకెందుకు ఆ మర్డర్స్కి ఓనర్కి లింక్ ఉందని నా డౌట్ సార్. సరే, ఆ వాచ్ పెన్ ఇవ్వండి. ఓకే సార్. ఇలా ఇవ్వండి సార్. ఇక్కడ అతని అడ్రస్ 4th Avenue, విహారీ గేటెడ్ కమ్యూనిటీ, బర్కత్పురా, హైదరాబాద్ సార్. హిజ్ నేమ్ ఈజ్ సాంబవి నాయకర్. ఎగ్జాక్ట్లీ సార్. మీకెలా తెలుసు? నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. అడగండి, మీకు కావాల్సినంత ఇస్తాను ఇన్ఫర్మేషన్. జరిగిన 2 మర్డర్స్లో ఈ వాచ్ అండ్ పెన్ దొరికినాయి. ఇవి మీయేనా? ఇలాంటి వాచ్ పెన్ను దేశంలో కొన్ని లక్షల మందికి ఉంటాయి. అవన్నీ నావని ఎలా డిసైడ్ అవుతారు మీరు? అవి నావి కావు. మీరు వాడే పెర్ఫ్యూమ్ కాల్విన్ క్లైనా? గత 10 ఏళ్ల నుంచి వాడుతున్నాను. సో ఈ పెన్ను, వాచ్ మీరు వాడే పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తున్నాయి. సారీ సార్, మీ పోలీసు వాళ్ళు ఇంత సిల్లీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న లాజిక్, ఆ పెన్ను వాచ్ ఎంతమంది దగ్గర ఉంటుందో ఆ పర్ఫ్యూమ్ కూడా అంతే మంది దగ్గర ఉంటుంది. నేను నా ఇంట్లో తయారు చేసుకుని వాడట్లేదే, అందరిలాగే షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను. మీరు అడిగిన ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా ఇంక్లూడెడ్ సార్. మంచి టైమింగ్ ఉంది రత్నం నీకు. వీడు నేను ఏదడిగినా ఎటకారంగా చెప్తున్నాడు సార్. వీడే అని తెలియాలి, ఎటకారం మొత్తం దించేస్తా. లెట్స్ సీ. మ్యాచ్ అవ్వలేదా సార్? సో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు. మే ఐ లీవ్ నౌ? మీ కుక్క మీరు చూడటానికి వచ్చినప్పుడు మీతో ఎందుకు అగ్రెసివ్గా బిహేవ్ చేసింది? అది నాకెలా తెలుస్తుంది? వెళ్ళి నా కుక్కని అడుగు. కుక్కతో మాట్లాడటం నాకు కూడా రాదు. నీకేమైనా వచ్చా రత్నం? నాకంత ఐడియా లేదు సార్. నో క్లూస్. దొంగ పోలీస్ ఆటలో దొంగ దొరకడానికి టైం పడుతుంది, కానీ దొరకకుండా పోడు.
అది దొరికినప్పుడు చెప్పండి, ఇప్పుడు కాదు. నెలొచ్చా? మ్మ్. ఒకరోజు మా ఆతిథ్యం తీసుకోండి. రత్నం, సార్ మన మర్యాదలన్నీ చేయి. అలాగే సార్.